నిజానికి వాల్మీకి రామాయణంలో అలా లేదు. అసలు రామసేతు అనే పదమే లేదు. హనుమంతుల వారు ఊరికే అలా గాలిలో విహారయాత్రకు వెళ్ళారా? సముద్రాన్ని చీల్చి రామసేతును కట్టలేదు, సముద్రంపై కట్టారు. చేతుల్లో రత్నాలు బహుశా విఆర్ రాజా ఇచ్చాడేమో. మరి విఆర్ రాజన్న రామాయణంలో ఈ కథ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. చాలా విషయాలు సొంతంగా విఆర్ రాజా ప్రొడక్షన్స్ వాళ్ళే రాసినట్లు ఉంటుంది. ఇక విఆర్ రాజా కూడా ఇప్పుడు సినిమాలను చూసి అవే స్టోరీస్ చెప్తే ఎలా? కానీ అది రామసేతు అని రాయలేదు, సేతు బంధై అని మాత్రమే రాశాడు. వాల్మీకి చెప్పింది తప్పు అని విఆర్ రాజా చెప్తున్నాడా? విఆర్ రాజా రీసెంట్గా రామసేతు మీద ఒక వీడియో చేశాడు. అందులో రామసేతు రాముడే కట్టించాడు అనేలా చాలా ప్రూఫ్స్తో వీడియో చేశాడు. అందులో చాలా తప్పులున్నాయి, ముఖ్యంగా రాముడి గురించి, వాల్మీకి రామాయణం గురించి. అవేంటో ఒక్కసారి చూద్దాం. సాక్షాత్తు శ్రీరాముడు తన వానర సైన్యంతో సముద్రాన్ని చీల్చి నిర్మించిన ఈ అద్భుతాన్ని ఇది దేవుడు కట్టింది కాదు. సముద్రాన్ని చీల్చి రామసేతును కట్టలేదు, సముద్రంపై కట్టారు. ఇది వాల్మీకి రామాయణం ప్రకారం అలాగే ఉంది. కానీ విఆర్ రాజా రాసిన రామాయణంలో ఆయన సముద్రాన్ని చీల్చేశాడేమో నాకు తెలియదు. ఇక సముద్రుడు చేతులతో రత్నాలతో బయటకు పరిగెత్తుకు వచ్చాడు అని చెప్పిన విఆర్ రాజా వారి రామాయణంలో అలా ఉండొచ్చు. ఒక్క బాణంతో నిన్ను ఎడారుగా మార్చేస్తాననగానే సముద్రుడికి భయం మొదలైంది. చేతుల్లో రత్నాలతో బయటకు పరిగెత్తుకొచ్చాడు. కానీ వాల్మీకి రామాయణంలో అలా లేదు. సముద్రుడు సముద్రం లోపల నుంచి బయటికి వస్తాడు. చేతుల్లో రత్నాలు బహుశా విఆర్ రాజా ఇచ్చాడేమో. నిజానికి సముద్రుడు బయటకు వచ్చిన విధానాన్ని వాల్మీకి రామాయణంలో బాగా వివరించారు. వాల్మీకి ప్రకారం సముద్రుడి చేతుల్లో ఏమీ లేదు. ఆయన బయటకు వచ్చిన తరువాత శ్రీరాముడికి నమస్కారం చేస్తారు. దీని గురించి వివరణ వాల్మీకి రామాయణంలో యుద్ధకాండ 22వ సర్గలో 17 నుంచి 23 శ్లోకాల్లో వివరంగా ఉంది. నలుడు సాక్షాత్తు దైవశిల్పి విశ్వకర్మ కొడుకు, నీలుడు అగ్నిదేవుడు కొడుకు. వాళ్ళకి చిన్నప్పుడు ఒక శాపం ఉంది. కాకపోతే వాళ్ళు ఆడుకుంటూ ఋషులు పూజా సామాగ్రిని నీళ్ళలో విసిరేశారంట. అప్పుడు మీరు ఏది నీళ్ళలో పడేసినా అది మునగదని ఋషులు శపించారు. అప్పుడు శాపమే ఈరోజు శ్రీరాముడికి వరంగా మారింది. ఇక రామసేతును కట్టింది మాత్రం నలుడే. కానీ అతనికి ఆ జ్ఞానం తన తండ్రి అయిన విశ్వకర్మ నుంచి వచ్చిందని స్వయాన నలుడే రామునితో చెప్తాడు. ఇదే విషయాన్ని సముద్రుడు కూడా రామునికి చెప్తాడు. వాల్మీకి రామాయణం ప్రకారం సముద్రంపై వంతెనను కట్టగలిగే ప్రతిభ నలుడికి తన తండ్రి నుంచి వచ్చినట్లు ఉంటుంది. కానీ విఆర్ రాజా చెప్పినట్లు అదేదో శాపంలా ఉండదు. దీని గురించి వివరాలు వాల్మీకి రామాయణంలో యుద్ధకాండ 22వ సర్గలో 45 నుంచి 53 వరకు శ్లోకాలలో చూడవచ్చు. మరి విఆర్ రాజన్న రామాయణంలో ఈ కథ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. తెలియని విషయాలను కనీసం తెలుసుకొని మాట్లాడాలి, ఇలా తప్పుగా మాత్రం మాట్లాడకూడదు. కానీ కొన్ని రాళ్ళు మునుగుతున్నాయి. అప్పుడు జాంబవంతుడు హనుమంతుడి సలహా మేరకు ప్రతి రాయి పైన భక్తితో శ్రీరామ అని రాశారు. ఇక రామసేతువును కడుతున్నప్పుడు రాళ్ళు కొన్ని మునిగిపోయినట్లు, అప్పుడు వాటిపై శ్రీరామ అని రాస్తే రాళ్ళు మునగలేదని విఆర్ రాజా రామాయణంలో ఉందంట. వాల్మీకి రామాయణంలో అయితే లేదు. ఆల్రెడీ సముద్రుడు వంతెన నిర్మాణానికి సహకరిస్తాను అని చెప్పినప్పుడు మళ్ళీ ఇలాంటి మెలిక ఉంటుందా? బహుశా విఆర్ రాజా కథలో ట్విస్ట్ ఉంటుందేమో. ఎందుకంటే విఆర్ రాజా వీడియోలో చెప్పిన చాలా విషయాలు సొంతంగా విఆర్ రాజా ప్రొడక్షన్స్ వాళ్ళే రాసినట్లు ఉంటుంది. కానీ వాల్మీకి రామాయణంలో ఈ విషయాలను చెప్పినట్లు ఉండదు. రామాయణంలోని కిష్కింధకాండ 39వ సర్గలో 8వ శ్లోకం నుంచి రామ కార్యార్థం సుగ్రీవుని ఆజ్ఞ మేరకు భూమిపై ఉన్న అన్ని వానర జాతులు కిష్కింధకు చేరుకుంటాయి. వచ్చిన వానర సైన్యం గురించి వివరంగా ఉంటుంది. శతవలి అనే వానర వీరుడు 10,000 కోట్ల సైన్యంతో, సుషేనుడు 1,000 కోట్ల మందితో, సుగ్రీవుని మామ 1,000 కోట్ల సైన్యంతో, హనుమంతుని తండ్రి కేసరి 1,000 వానర సైన్యంతో, గవాక్షుడు 1,000 కోట్ల మంది సైన్యంతో, ఇలా చెప్పుకుంటూ పోతే భూమండలం మీద ఉన్న వానర సైన్యం 1,000 కోట్లుగా కిష్కింధకు చేరుకుంటాయి. ఈ వివరాలు అన్నీ 39వ సర్గ కిష్కింధకాండలో ఉన్నాయి. మరి ఇన్ని కోట్ల మంది వానర సైన్యం దాటడానికి కట్టిన వంతెన లేదా వారధి, అదీ కాదంటే బ్రిడ్జి ఎంత పెద్దగా ఉండాలి? నిజానికి ఇప్పటి రామసేతు వెడల్పు ఎంత ఎక్కువగా చూసుకున్నా 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ లేదు. కానీ రాముడి చేత కట్టబడిన రామసేతు ఎంత వెడల్పు పొడవుందో కూడా రామాయణంలో ఉంది. యుద్ధకాండ 22వ సర్గ 77వ శ్లోకంలో రామసేతు గురించి ఇలా ఉంది. సేతు వెడల్పు 10 యోజనాలు అంటే దాదాపు 130 కిలోమీటర్లు, దూరం 100 యోజనాలు అంటే 1,300 కిలోమీటర్లు. అంత పెద్దది కాబట్టే 1,000 కోట్ల మంది వానర సైన్యం ఆ వంతెన మీద నుంచి ప్రయాణం చేయగలిగారు. అండ్ ఇంట్రెస్టింగ్గా వాల్మీకి రామాయణంలో దీన్ని నలసేతు అనే పిలుస్తున్నారు. ఇంజనీర్ అయిన నలుడికి గౌరవంగా దాన్ని అలా నలసేతు అని పిలిచారు. కానీ నలుడు ఆ గౌరవాన్ని రాముడి పాదాలకే సమర్పించాడు. అందుకే అది రామసేతుగా యుగ యుగాల పాటు నిలిచింది. ఇక ఈ సేతువును నలసేతు అన్నట్లు కానీ నలుడు ఆ గొప్పతనాన్ని రాముడికి ఇచ్చినట్లు చెప్పాడు విఆర్ రాజా రామాయణంలో. నిజానికి వాల్మీకి రామాయణంలో అలా లేదు.
అసలు రామసేతు అనే పదమే లేదు. సముద్రంపై సేతువుని నిర్మిస్తారు. నిర్మించటానికి ముందు కానీ, నిర్మించేటప్పుడు కానీ, నిర్మించిన తరువాత ఎక్కడా నలసేతు అన్నట్లు వాల్మీకి రామాయణంలో లేదు. యుద్ధకాండ 22వ సర్గ 77వ శ్లోకంలో నలసేతుం అనే పదం ఉంది. కానీ ఆ పదం యొక్క అర్థం విఆర్ రాజా చెప్పిందైతే కాదు. చాలామంది ప్రవచనకారుల ప్రకారం నలసేతుం అంటే నలుడు నిర్మించిన అని అర్థం. నలసేతువు అంటే నలుడు నిర్మించి శ్రీరామ పాదాలకే ఆ గౌరవాన్ని ఇచ్చి అప్పుడు నలసేతు కాస్త రామసేతు అయ్యిందని విఆర్ రాజా గారు సెలవిచ్చారు. మరి ఇదంతా వాల్మీకి రామాయణంలో ఎక్కడుందో విఆర్ రాజా గారే చెప్పాలి. నలుడు సేతుని కట్టారు, అందరూ రావణలంకకు వెళ్ళారు, అంతే ఉంది రామాయణంలో. ఇక శ్రీలంక అప్పటికి ఎంత దూరంలో ఉందో తెలుసా? 100 యోజనాల దూరంలో ఉన్నట్లు రామాయణంలో ఉంది. ఎవరు సముద్రాన్ని దాటగలరని అనుకుంటున్నప్పుడు అందరూ 100 యోజనాలు వెళ్ళి మళ్ళీ 100 యోజనాలు వెనక్కి రాలేం అని చెప్తారు. కేవలం హనుమంతుడు మాత్రమే 100 యోజనాలు ప్రయాణించి మళ్ళీ తిరుగు ప్రయాణం చేసి రాగలను అని వెళ్తాడు. దీనికి సంబంధించిన వివరాలు కిష్కింధకాండలో 67వ సర్గ 37 నుంచి 39వ శ్లోకాల్లో ఉంటుంది. 100 యోజనాల దూరం అంటే ఇప్పటి లెక్కల్లో కొలిస్తే దాదాపు 1300 కిలోమీటర్లు. కానీ ఇప్పటి లంక మన దేశానికి ఎంత దూరంలో ఉందో తెలుసా? దాదాపు 30 కిలోమీటర్లు. విఆర్ రాజా గారి ప్రకారము మరి మిగిలిన 1270 కిలోమీటర్స్ను హనుమంతుల వారు ఊరికే అలా గాలిలో విహారయాత్రకు వెళ్ళారా? అసలు లంక బాహ్య ప్రపంచానికి కనపడని అద్భుత సాంకేతిక నగరం. దీన్ని నేను చెప్పటం లేదు. లంకను చూసొచ్చిన తర్వాత లంక ఎలా ఉంటుంది వివరించమని శ్రీరాముడు హనుమంతుని అడిగితే హనుమంతుల వారు వివరిస్తారు. యుద్ధకాండ 3వ సర్గ 20 నుంచి 22 శ్లోకాల్లో హనుమంతుల వారు లంక గురించి లంక బాహ్య ప్రపంచానికి కనిపించదు అని చెప్పారు. ఈ సేతు నిర్మాణంలో వాడిన రాళ్ళ గురించి కూడా వివరంగా ఉంది. ఈ వంతెన హెచ్చుతగ్గులు లేకుండా సమాంతరంగా ఉందని, పెద్ద పెద్ద పర్వతరాలను ఉపయోగించారని, అలాగే పెద్ద పెద్ద చెట్లను కూడా వాడారని వాల్మీకి రామాయణంలో ఉంది. అలాగే సముద్రంలో రాళ్ళు తేలాలంటే శ్రీరామ అని రాశారని విఆర్ రాజా గారు చెప్పారు. అసలు అలాంటి సందర్భం కానీ వివరణ కానీ వాల్మీకి రామాయణంలో లేదు. నిజానికి ఈ క్రెడిట్ నలుడికి ఇస్తే నలుడు మళ్ళీ రాముడికి ఇచ్చినట్లు విఆర్ రాజా చెప్పాడు. అది కూడా రామాయణంలో లేదు. ఒక మిస్టేక్ ఉంటే సరే పొరపాటు అనుకోవచ్చు, కానీ వీడియో నిండా తప్పులే ఉంటే దాన్ని పొరపాటు అనాలా, కావాలని చెప్తున్నాడు అనాలా? ఇప్పటికే వాల్మీకి రామాయణం అందుబాటులో ఉన్నా కూడా అందులోని విషయాల కంటే సినిమాల ద్వారా, ఇతర రామాయణాల ద్వారా వచ్చిన జ్ఞానమే ఎక్కువగా ఉంటుంది. ఇక విఆర్ రాజా కూడా ఇప్పుడు సినిమాలను చూసి అవే స్టోరీస్ చెప్తే ఎలా? ఇబ్ను ఖోర్బాదే అనే ఒక పర్షియన్ భూగోళ శాస్త్రవేత్త అయిన సేతు బందై అని రాశాడు. అంటే సముద్రం మీద కట్టిన వంతెన. దీని గురించి మళ్ళీ తర్వాత చెప్పాలి. ఇబ్ను ఖుర్దాబ్దే అనే వ్యక్తి పర్షియన్ జియోగ్రాఫర్ మరియు యాత్రికుడు. ఇతడు కితాబ్ అల్ మసాలిక్ వల్ మమాలిక్ అనే పుస్తకంలో విఆర్ రాజా చెప్పినట్లు రాశాడు. కానీ అది రామసేతు అని రాయలేదు, సేతు బందై అని మాత్రమే రాశాడు. సరే, దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. జోహన్నెస్ వాల్డర్ అనే ఒక జర్మన్ జియాలజిస్ట్ దీన్ని స్టడీ చేసి ఇక్కడ కనిపించే పగడాలు, కోరల్స్ అంటారు, ఈ ప్రాంతానికి చెందినవి కావు. ఇక మూడోది, ఇది ఒక పురాతనమైన ఓల్డెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ బలమైన మార్గం. అంటే రాళ్లను, పగడాలను వేరే చోటు నుంచి తెచ్చి ఇక్కడ పెట్టారని ఆయన ఇండైరెక్ట్గా ఒప్పుకున్నాడు. జోహన్నెస్ వాల్టర్ రామసేతు గురించి అది మనుషులు కట్టారా లేక రాముడా అనే విషయం పైన పరిశోధనలు చేయలేదు. అతను భూభౌగోళిక శాస్త్రవేత్త మరియు పాలియాంటాలజిస్ట్, అంటే ప్రాచీన జీవ అవశేషాల గురించి పరిశోధనలు చేసే వ్యక్తి. ఆయన విఆర్ రాజా చెప్పినట్లు రామసేతు దగ్గర పరిశోధన చేశాడు. అక్కడి కోరల్స్ సహజంగా అక్కడ పెరిగినవి కాదు అని చెప్పాడు. ఎక్కడి నుంచో తెచ్చారు అని చెప్పాడు. అలాగే ఈ రామసేతు 2 సార్లు ఏర్పడి 2 సార్లు ప్రమాదాలకు గురైనట్లు కూడా చెప్పాడు. థామస్ మారిస్ అనే బ్రిటిష్ హిస్టారియన్ తన బుక్లో ఏకంగా ఇలా రాసుకున్నాడు: వానర సైన్యం ఈ వంతెనను కట్టిందనే కథకు చారిత్రక ఆధారాలున్నాయి, ఇది నమ్మదగినదే అని. అలాగే మోరిస్ శ్రీరాముడు ఆ సేతును నిర్మించాడని నేటి శాస్త్రీయ ప్రమాణాల ప్రకారం నిరూపించలేదు. కానీ ఆ పురాణ గాథ చారిత్రాత్మకంగా జరిగి ఉండే అవకాశం ఆసక్తికరమని భావించి తన రచనలో చర్చించాడంతే. 850 CEలో ఇబ్న్ ఖోర్బాదే అనే పర్షియన్ ట్రావెలర్ ఇండియా శ్రీలంక మధ్య ప్రజలు నడవగలిగే ఒక వారధుంది అని తన పుస్తకంలో రాశాడు. ఆయన తర్వాత వచ్చిన అల్బిరూని లాంటి ట్రావెలర్స్ కూడా దీన్ని కన్ఫర్మ్ చేశారు. ఇక ఇబ్ను ఖుర్దాబ్దే అలాగే రామేశ్వరం టెంపుల్ రికార్డ్స్ ప్రకారం ఈ వంతెనపై ప్రజలు నడిచేవారు అని చెప్పాడు విఆర్ రాజా. కానీ వాల్మీకి రామాయణంలో అలా లేదు. రామసేతు ద్వారా సైన్యం సముద్రం దాటే వరకు జలజంతువులు సైన్యాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండేలా స్థలాన్ని చూపిస్తాను అని సముద్రుడు చెప్తాడు.
అంటే ఒక్కసారి రామసైన్యం లంకను చేరితే ఇక ఆ మార్గం ప్రయాణానికి అనుకూలంగా ఉండదు, లేదా అసలు ఆ మార్గమే ఉండదు అనేలా సముద్రుడు చెప్పినట్లు వాల్మీకి రామాయణంలో ఉంది. ఈ వివరణ మీరు యుద్ధకాండ 22వ సరిగా 27 నుంచి 29 శ్లోకాల్లో చూడొచ్చు. మరలాంటిది రామావతారం కూడా అయిపోయింది. 1000 సంవత్సరాల తరువాత కూడా మనుషులు నడిచారు అంటే వాల్మీకి చెప్పింది తప్పు అని విఆర్ రాజా చెప్తున్నాడా? ఈ బ్రిడ్జ్ ఒక్కటే ఎందుకు ఒకే స్కేల్ పెట్టి లైన్ గీసినట్టు ఇంత స్ట్రైట్గా? రామసేతు సహజ నిర్మాణం అయితే అది ఎవరో కట్టినట్లు స్ట్రైట్గా ఎందుకుంది? రామసేతు సహజ నిర్మాణమా లేక ఎవరైనా కట్టారా అనేది ఎవరికీ ఇంతవరకు తెలియదు. ఇప్పుడు విఆర్ రాజా ప్రకారం ఎలా రామసేతు స్ట్రైట్గా ఉంది అనే దానికి సైన్స్ దగ్గర కూడా సమాధానం లేదు. కానీ సెడిమెంటేషన్ అండ్ లాంగ్ షోర్ డ్రిఫ్ట్, జియోలాజికల్ ఫాల్స్, టోంబోలో ఫార్మేషన్, సీ లెవెల్ ఫ్లక్చుయేషన్స్ లాంటి కారణాలతో ఇలా స్ట్రైట్గా ఏర్పడి ఉండొచ్చని అనుకుంటున్నారు. ఆ కోరల్స్ అక్కడ పుట్టలేదు. వాటిని పెద్ద పెద్ద స్టోన్స్ని వేరే చోట నుంచి తెచ్చి ఇసుక మీద ఒక బేస్మెంట్లో వేశారు. రామసేతు దగ్గర ఉన్న కోరల్స్ అక్కడివి కావు, ఎక్కడివో అని చెప్పిన మాట వాస్తవం. అంటే దాని అర్థం రాముడు వానర సైన్యం తెచ్చారు అని అయితే కాదు. దీనికి కూడా చాలా థియరీస్ ఉన్నాయి. మనం పార్ట్ 1లో చెప్పుకున్నట్టు అక్కడ దొరికిన రాళ్ల వయసు 700 సంవత్సరాలు, కానీ వాటి కింద ఉన్న ఇసుక వయసు 4000 సంవత్సరాలు. అక్కడ కట్టబడిన రాళ్ళు 7000 సంవత్సరాలవి. కింద ఉన్న కోరల్స్ వయసు దాదాపు 4000 సంవత్సరాలు. దీని అర్థం ఏంటో విఆర్ రాజాకే తెలియాలి. ఈ సిద్ధాంతం ప్రకారం రామసేతు నిజమని ఎలా నిరూపించగలడో అతనికే తెలియాలి. ఎందుకంటే ఒక సిద్ధాంతం ప్రకారం అక్కడ రామసేతు ముందే ఏర్పడి ఆ తర్వాత సహజంగా కానీ లేదా మరేదైనా కానీ కోరల్స్ అక్కడికి వచ్చి ఉండవచ్చు. అలాంటప్పుడు రెండిటికి మధ్య నెంబర్స్లో తేడా ఉండొచ్చు. ఇలాంటి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. అవన్నీ రామసేతు సహజమైన నిర్మాణం అని చెప్తున్నాయి. విఆర్ రాజా ప్రకారం రామసేతు రాముడే కట్టాడు, నలుడు కట్టి ఆ క్రెడిట్ రాముడికి ఇచ్చాడు. ఇద్దరి వాదనలో నిజం ఉందనేలా ఒక్క ఆధారం కూడా లేదు. అవన్నీ కేవలం ఊహలు లేదా సిద్ధాంతాలు. మరి లక్షల టన్నుల బరువున్న ఆ రాళ్ళు సముద్రంలో ఎలా తేలాయి? రామనామం రాయడం వల్ల తేలాయి అనేది మన విశ్వాసం. రామనామం వల్ల రాళ్ళు తేలాయి అనేది మన కాదు, కేవలం విఆర్ రాజా విశ్వాసం. ఎందుకంటే వాల్మీకి రామాయణం చదివితే రామనామం రాళ్లపై రాయటం అనేది ఎంత నిజమో తెలిసిపోతుంది. నీటిపై తేలేలా వంతెన నిర్మాణం చేసే టాలెంటు నలుడికి ఉందనే కదా రామాయణం చెప్పింది. ఇప్పటికే చాలామంది హిందూ గ్రంథాలను తప్పుపడుతూ దూషిస్తూ ఉంటే కనీసం హిందూ గ్రంథాలను గౌరవించే వ్యక్తులైనా నిజం చెప్పాలిగా. సినిమాలు ఎలాగైతే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం హిందూ గ్రంథాలను వక్రీకరించాయో అలాగే సాగింది విఆర్ రాజా వీడియో మొత్తం. ఇప్పటికైనా ఎవరైనా ఒక విషయం చెప్తే వినండి. ఆ తర్వాత అది ఎంతవరకు నిజమో ఒక్క 10 నిమిషాలు కేటాయించి మీరే తెలుసుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి. ఇప్పుడు మనకు కనిపిస్తున్న రామసేతు రాముడు కట్టలేదు అని నేను నమ్ముతాను. త్రేతాయుగంలో కట్టిన రామసేతు ఇప్పటి రామసేతు ఒక్కటి కాదు అని నా ఉద్దేశం. అలా అని ఇప్పుడున్న రామసేతు సహజంగా ఏర్పడినదా అంటే దానికి సరైన ఆధారాలు లేవు. పోనీ రాముడు కట్టాడా అంటే నేను వాల్మీకి రామాయణం నమ్ముతాను కనుక రాముడి కాలం నాటిది కాదనే చెప్తాను. ఇప్పటి రామసేతు గురించి మరిన్ని పరిశోధనలు అవసరం. అప్పుడే అది మానవ నిర్మితమా లేక సహజ నిర్మాణమా అని తెలుస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి. మన చరిత్ర గురించి అసలైన నిజాలను తెలుసుకునే అవకాశం కావాలి, ఆ అవసరం ఉంది. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. జై హింద్.